ఐనవోలు మల్లన్న జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. డోలు వాయిద్యాలు, నెత్తిన బోనం, గజ్జెల లాగులు, శివసత్తుల పూనకాలు, చేతిలో చర్నాకోలాతో భక్తులు పారవస్యంలో మునిగిపోయారు. పట్నం బోనం చెల్లించి మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు. వరంగల్ అర్బన్ జిల్లాలోని ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. బండారును బొట్టుగా ధరించి స్వామివారిని కీర్తిస్తున్నారు. పట్నం వేసి బోనం పెట్టి మొక్కులు తీర్చుకుంటున్నారు. నేను ఈ గుడికి 12 ఏళ్ల నుంచి వస్తున్నాను. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మా అత్తమ్మ మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం చెప్పారనమాట. అప్పటి నుండి వస్తున్నాను. దేవుంది చాలా అనుగ్రహం ఉంది మాకు. గత నేను 10 సంవత్సరాల సంది ప్రతి సంవత్సరం ఇదే సంక్రాంతి ముందు తప్పకుండా విచ్చేసి ఒక మల్లన్న స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నాం. అనుకున్న కోరికలని తప్పకుండా జరుగుతాయి కాబట్టి ఇక్కడ ఎంత దూరంకి వెళ్ళైనా వచ్చి ఇక్కడ ఈ యొక్క మల్లన్న దేవుని పూజిస్తారు. ఐనవోలు జాతర ఏటా సంక్రాంతి నుంచి ఉగాది వరకు అత్యంత గొప్పగా జరుగుతుంది. శివసత్తుల పూనకాలు, ఒగ్గు పూజారుల ఆటపాట, డోలు వాయిద్యాలతో ఐనవోలు మారుమోగుతోంది. గజ్జెల లాగులు, నెత్తిన బోనం, చేతిలో చర్నకోలా పట్టుకుని స్త్రీ పురుషులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇక దర్శనానికి వచ్చేవాళ్లు పట్నాలు వేయడం తప్పనిసరి అంటున్నారు భక్తులు. భోగి సందర్భంగా ఇవాళ విఘ్నేశ్వర పూజా పుణ్యావచనం, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. 15న సంక్రాంతి రోజు రాత్రి ప్రభల తిరుగుట కార్యక్రమాలు జరుగుతాయి. జనవరి 19న రేణుకా ఎల్లమ్మ పండుగ నిర్వహిస్తామన్నారు అర్చకులు. ఎడమ పక్కన బలిజ మేడలమ్మ, కుడి పక్కన గొల్లకేతమ్మ ఇద్దరు దేవేర్లతోటి స్వామివారు వేయించేసి ఉన్నారు. సంక్రాంతి నుంచి ఉగాది వరకు జత్రా బ్రహ్మోత్సవాలు నిర్వహించబడడం జరుగుతుంది. ప్రతి ఆదివారం, ప్రతి బుధవారము 5,000 నుంచి సుమారు 30,000 మంది భక్తులు విచ్చేసి స్వామివారి యొక్క సేవ చేసుకుని వారి యొక్క భక్తిని, విశ్వాసాన్ని చాటించి ఆ స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలవుతున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్. భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష చేశారు. అంతకుముందు సతీమణితో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. జాతర ప్రాంగణంలో 72 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు సిపి. పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలు నిలపాలని, లేదంటే కఠిన చర్యలుంటాయన్నారు. ఈ ఐనవోలు మల్లికార్జున స్వామి వచ్చినటువంటి భక్తులకి నేరాలు జరగకుండా, భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ పార్కింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం సుమారుగా 400 మంది సిబ్బందిని మరి ఏసీపీ గారి ఆధ్వర్యంలో బందోబస్తులో పాల్గొనడం జరుగుతూ ఉంది. టెంపుల్లో కానివ్వండి, చుట్టుపక్కల సరౌండింగ్స్లో కానివ్వండి, చెక్ పోస్టుల దగ్గర కానివ్వండి 72 కెమెరాలని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు ఆలయ కమిటీ సభ్యులు. తాగునీటికి, స్నానాలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.